వెల్కమ్ టు కెనడాలో తెలుగోళ్ళు. అయ్యా నమస్కారం. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం పుష్ప 2 సినిమాకి పోతున్నాం. బాయ్ సినిమాకి తెలుసు కదా ఎట్లుంటుందో. చెప్పను బ్రదర్. ఇప్పుడు మాకు ప్రీమియర్ షో ఉంది 8:50కి, నైట్ 8:50కి, December 4th రోజు. ఈ రోజు ఇప్పుడైతే సాలంగడ్ పాప్కార్న్ ప్రిపేర్ చేస్తుండు, అది చేసుకొని వెళ్ళిపోదాం. ఇక పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాప్కార్న్ ఇట్లా తీసేసి ఇట్లా లోపల జాకెట్ లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే ఆడ పాప్కార్న్ రేట్లు బాగుంటుంది. పాప్కార్న్ లేని సినిమాలో మజా రాదు కాబట్టి ఇంకొక 4 ప్యాకెట్లు, ఇగో ఇంకొక ప్యాకెట్ ఉంది, ఇది కూడా ఇట్లా పెట్టుకోవాలి. సో ఈ జాకెట్ అందుకోసమే వేసుకుంటున్నా ఇవాళ నేను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఆల్ సెట్. చలో ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం, ఇక స్టార్ట్ అయిదాం. ఆల్రెడీ స్నో పడుతుంది, కొంచెం కొంచెం ఫ్లరీస్ పడుతున్నాయి. ఇంకా కొంచెం నైట్ అయ్యే కొద్ది ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉందట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. ఇట్లా QR కోడ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు బుక్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ చేసుకున్న తర్వాత మనకు ప్రింట్అవుట్ వస్తుంది. వస్తున్నాయి ఫ్రెండ్స్. మన టికెట్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ కొంచెం మిషన్ స్ట్రక్ అయి ఉండే, అది కొంచెం ప్రాబ్లం ఉండే. వాడిని పిలిస్తే వాడు వచ్చి ఆ లాక్ తీసేసి టికెట్లు అయితే ఇచ్చేసిండు. ఇదే మన స్క్రీన్. ఇప్పుడు 4 నంబర్. ఇప్పుడు ఇంట్లోకి పోదాం. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకో 10 minutes ఉంది. ఇది ఏమో అనుకోకుర్రి, ఇక్కడ పాప్కార్న్ ఉంది మన సరుకు. ఇంకెవరు రానేలే, సినిమానే స్టార్ట్ కాలే, వీడు అప్పుడే మొదలు పెట్టిండు గిర్ని. అంతా బటర్ ఉన్నాయి పాప్కార్న్. ఏం చేద్దాం, ఆకలి అవుతుందని తింటున్నా. నాకు కూడా కొంచెం. సినిమా అయితే అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. ఎట్లుందంటే సినిమా 45 minutes దాకా కొంచెం లాగ్ అనిపించింది. దాని తర్వాత ఇక మొత్తం ర్యాంప్ ఆడిచ్చిండు. పుష్పరాజ్ ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఇంకా జాతర సీన్ అయితే కేక ఉంది, అసలు వేరే లెవెల్ ఫైట్ అది జాతర. అది నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. సో నాకైతే జాతర ఫైట్ ఘోరంగా నచ్చింది. నాకు ఆ లాస్ట్ కి ఒక ఫోర్ట్ లో ఫైట్ జరుగుతుంది, అది వేరే లెవెల్ ఉంది. వెయిటింగ్ ఫర్ పుష్ప 3. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కుర్రోళ్ళు నాకు ఒక డౌట్, నా నుంచి మీకు ఎలాంటి వీడియోలు కావాలి కింద కామెంట్లో చెప్పండి, ట్రై చేద్దాం.